ఆఫీసర్ గారు ఎక్కడ? వస్తున్నాను మేడం, దారి మధ్యలో ఉన్నాం. ఈరోజు మీకు చాలా పుణ్యం దక్కబోతోంది. అమ్మవారి విగ్రహం కదా, ఆవిడ దయ మీకు ఎళ్లవేళలా ఉంటుంది. మీ నోటి చలువ వల్ల అమ్మవారి అనుగ్రహం నా మీద ఉంటే చాలు మేడం గారు. ఇంతకీ పోలీసుల సంగతేంటి? కేసు ఇక్కడే రిజిస్టర్ అయింది కాబట్టి లోకల్ పోలీసులతో కలిసి వస్తున్నాం మేడం. సమయానికి వచ్చేస్తారు కదా ఆఫీసర్ గారు? మీరు చెప్పిన టయానికి అక్కడ ఉంటాను మేడం. సరే ఆఫీసర్ గారు, లోపలికి ఎప్పుడు రావాలో నేను చెప్తాను, అప్పుడే రండి. సరే మేడం. సరే మరి ఉంటాను. మహేంద్ర, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటక్కా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మన శత్రువుకి శిక్ష పడేటప్పుడు మన కళ్ళతో మనం చూస్తే ఆ ఆనందమే వేర్రా. మన శత్రువు సర్వనాశనం అయిపోతూ ఉంటే, అది కూడా మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే, ఆ సంతోషాన్ని ఎన్ని కోట్లు పెట్టినా కొనలేవురా. జరగబోయేది తలుచుకుంటేనే నా మనసంతా ఆనంద తాండవం చేస్తోంది. ఆ మహేంద్రని పోలీసులు కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్తూ ఉంటే, ఆ దృశ్యం నా కళ్ళతో చూస్తూ ఉంటే, ఆహాహా, అలాంటి సుందర దృశ్యం ఇకపై నా భవిష్యత్తులో చూడలేనేమో అనిపిస్తోంది. అక్క, ఇన్నాళ్లకి నీ పగా ప్రతీకారం తీరే రోజొచ్చింది. ఈ రోజు ఆ మహేంద్రని పోలీసులు తీసుకెళ్తూ ఉంటే నీ కళ్ళల్లో కనిపించే ఆనందం చూడాలని నాకు కూడా భలే తాపత్రయంగా ఉందక్కా. ఈ మహేంద్రగాడు నా మొగుణ్ణే జైలుకు పంపిస్తాడా? నన్నే ఏకాకిలా మారుస్తాడా? వాడు చేసిన పాపానికి ఈరోజు పశ్చాత్తాపడతాడు. వాడు చేసిన నేరానికి ఈరోజు శిక్ష అనుభవిస్తాడు. ఇన్నాళ్లకి నీ కళ నెరవేరుతుందక్కా. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నాకు పెద్ద దావత్ ఇవ్వాలి. నువ్వన్నట్టే చేద్దాంలేరా. అలాగే అక్క. కానీ ఒక్కటి మాత్రం నిజం, శుభకార్యం జరుగుతున్న ఇంట్లో శోకాలు వింటూ ఉంటే అవి భలే వినసొంపుగా ఉంటాయి. అవి ఎంత త్వరగా వినాలా అని నాకు బాగా కోరికగా ఉంది. ఇంకెంతసేపు అక్క? ఆ ఆఫీసర్ వచ్చాక జరిగేది అదే కదా. పిన్ని గారు, చీర చాలా బాగుందండి. థ్యాంక్స్ బాబు. ఇంకొంచెం మంచి చీర కట్టుకుంటే ఇంకా బాగుండేది. ఎక్కడేం మాట్లాడాలో ఎవరితో ఏమనాలో కూడా తెలీదా? మీతో వేగలేక చేస్తున్నాను. ఆ మాట నేను అనాలి. నీలాంటి పెళ్ళంతో వేగడం అంటే మామూలు విషయమా? పద వెళ్దాం. కాంచనా, కాంచనా, ఒకసారి అటు చూడు. ఏయ్ ఆగో, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఎంత చీకొట్టినా సిగ్గు రాదా? ఏంటి ఇప్పుడు అర్జెంటుగా ఆవిడకి సిగ్గుబట్ట నేర్పిస్తావా ఏంటి? మీరు కాసేపు నోరు మూసుకుంటారా? నిన్ను చూసి అసహ్యించుకుంటున్నా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? మా గడప తొక్కద్దు అని నిన్ను హెచ్చరిస్తున్నా, ఎందుకు సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ మొహం చూపిస్తున్నావు? కాంచనా, మరీ అంత కోపం పనికిరాదు. తన కోపమే తన శత్రువు అని చిన్నప్పుడు నువ్వు నేర్చుకోలేదా? కరెక్ట్ పాయింట్ చెప్పారు. చూసావా, మీ ఆయనకి తెలిసిన విషయం కూడా నీకు తెలీదు. నువ్వు మాట మార్చుకో, మర్యాదగా ఇక్కడి నుంచి పో.
అయినా నిన్నెవరు ఆహ్వానించారని ఊపుకుంటూ వస్తున్నా? ఎవరు రమ్మన్నారు పిన్ని అని మమకారంగా అడుగు కాంచనా, అప్పుడు చెప్తాను. ఏంటి పిన్ని అని మమకారంగా నిన్ను పిలిచి బొట్టు పెట్టి అడగాలా? అంత బుద్ధి తక్కువ పని ఈ జన్మకి చేయను. పోనీ నాకు చెప్పండి అత్తయ్య గారు, మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు? చూసావా, మీ ఆయనకున్నంత ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు కాంచనా. మీ అమ్మలాగే నోరు పారేసుకుంటున్నావు. హేయ్, మా అమ్మనేమన్నా అంటే పళ్ళు రాలుతాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? ఆహ్వానం వచ్చిందనే అధికారంతో వచ్చాను.